యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. యేసు వారితో, నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. చదివిన వాక్య భాగంలో ప్రభువు ఒక మాటను సెలవిస్తున్నారు. నేనే ఆయనని, నేను ఒప్పుకుంటున్నాను, మీరు ఎవరి కోసం వచ్చారో అది నేనే, కాబట్టి నన్ను మీరు పట్టుకోండి, నాతో ఉన్నటువంటి శిష్యులను విడిచిపెట్టండి అని ప్రభువు సెలవిస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, ప్రభువు రాత్రంతా ఆ ఒలీవ కొండ మీద ప్రార్థనలో ఉన్నారు. వేకువజామున తన ప్రార్థన ముగించుకొని ఆయన బయటకు వస్తుండగా రోమా సైన్యం ఆయన పట్టుకోవడానికి ఎదురుగా నిలబడ్డారు. ఇస్కరేత్ యూదా ఆయనను అప్పగించడానికి వారిని తీసుకుని వచ్చాడు. వారు దగ్గరికి వచ్చి వెతుకుతూ ఉన్నారు, అటు ఇటు చూస్తూ ఉన్నారు. ప్రభు వారి వైపు చూసి, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని వారిని అడిగాడు. వారు వెంటనే, మేము నజరేయుడైనటువంటి యేసును వెతుకుతున్నాము అని వారు అంటారు. వెంటనే ప్రభు అన్నారు, మీరు వెతుకుతున్న ఆ నజరేయుడైనటువంటి యేసును నేనే అని. ఆ మాట చెప్పిన వెంటనే వాళ్ళు సందిగ్ధంలో, ఈయననా మనం పట్టుకోవడానికి వచ్చాం, ఈయననా మనం ఇప్పుడు బంధించడానికి వచ్చాం, ఈయననా ఇప్పుడు మనం చెరలో వేయబోతున్నాం అని భయాందోళనకు గురై ఏం చేయాలో అర్థం కాక వారు వెంటనే మోకరించి మౌనులైపోయారు. శిష్యులందరూ చుట్టూ ఉన్నారు. ఇంకా వీళ్ళు ఏం చేస్తారో అని మళ్ళీ వెంటనే ప్రభు అంటున్నారు, మీరు వెతుకుతున్న వ్యక్తిని నేనే, నన్ను చూశారు కదా, నన్ను పట్టుకోండి, నాతో ఉన్న వారిని మీరు విడిచిపెట్టండి, ఎవరిని మీరు బంధించొద్దు అని వారితో సెలవిచ్చినటువంటి మాట ఈ మాట. ఈ సందర్భంలో ఆయన పలికినటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మీరు వెతుకుతుంది నన్ను గనుక నన్ను పట్టుకోండి, మీరు వెతుకుతుంది నన్నే, నేనే, మీ కొరకు నేను ఉన్నాను, అయితే నాతో ఉన్న శిష్యులను మీరు విడిచిపెట్టండి అని శిష్యులను విడిచిపెట్టడం కొరకు ఆయన తనను తాను అప్పగించుకుంటున్నాడు. శిష్యుల క్షేమం కొరకు ఆయన నేనే, మీరు పట్టుకోవడానికి వచ్చింది నన్నే అని ఒప్పుకుంటున్నాడు. నేడు మనం ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నాకు తోడుగా లేడు అని ఒకవేళ అనుకోవచ్చు. కానీ ప్రభు అంటున్నారు, మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని విడిపించడానికి నేను ఎప్పుడో నన్ను నేను అప్పగించేసుకున్నాను. మిమ్మల్ని విమోచించడానికి, మీకు స్వస్థత కలుగు చేయడానికి, మీకు ఆరోగ్యాన్ని కలుగు చేయడానికి నన్ను నేను ఎప్పుడూ అర్పణగా అప్పగించేసుకున్నాను. మీరు ఇంకా నేను లేను, నేను వినట్లేదు, నేను చూడట్లేదు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. నిజానికి నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు. నేను మీ కొరకు ఎప్పుడు సిద్ధంగా ఉన్నా. మీ నిమిత్తం నేను ఎప్పుడో శ్రమ పడ్డాను, శాపాలను అనుభవించాను, బాధను అనుభవించాను, దుఃఖాన్ని అనుభవించాను, దెబ్బలను అనుభవించాను, సిలువ మరణమును అనుభవించాను. మీరైతే నా నిమిత్తం ఒక్కసారైనా నా కొరకు మీరు నిలబడ్డారు అని మీరు చెప్పలేకపోతున్నారు అని ప్రభువు నేడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశ్నను తీసుకొస్తున్నారు. ఎందుకని ఆ మాట మాట్లాడడం, ఎందుకని అటువంటి ఉద్దేశం ప్రభువు నేడు మన ముందుకు తీసుకొచ్చారు అంటే, ఇదే అధ్యాయంలో కొంచెం క్రిందకు వెళ్తే ప్రభువును రోమా సైన్యం పట్టుకుని తీసుకెళ్తూ ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పేతురు అక్కడ చలిమంట వేస్తూ ఉన్న ప్రదేశంలో చలి కాచుకుంటూ ఉండగా ఒక చిన్నది వచ్చి, నజరేయుడైనటువంటి ప్రభువుతో ఉన్నది, యేసుతో ఉన్నది నీవే కదా, నువ్వు కూడా వారిలో ఒకడవే కదా అని అడిగినప్పుడు పేతురు అంటున్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అని అబద్ధం ఆడతాడు. మరి కొంతసేపు అయిన తర్వాత మరలా చలి కాచుకుంటూ ఉంటే మరలా మరొకరు, నీవు కూడా ఆ రోమా సైన్యం తీసుకెళ్ళినటువంటి యేసుతో పాటు ఉన్నవాడవు కదా అని అడిగినప్పుడు అప్పుడు కూడా నేను కాదు అని అంటాడు. మూడవసారి మరలా అదే ప్రశ్న పేతురు యొద్దకు వస్తే, పేతురు ఈసారి, నేను ఆయనను ఎప్పుడూ ఎరుగను, ఆయన నేను ఎప్పుడు చూడలేదు, ఆయన అసలు నాకు తెలియదు అని ఒట్టు పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, పేతురు యొక్క విమోచన కొరకు, పేతురు యొక్క రక్షణ కొరకు ప్రభు నేనే, నన్ను పట్టుకోండి, వారిని విడిచిపెట్టండి అని అంటే, ఇక్కడ పేతురు మాత్రం చుట్టూ ఉన్నటువంటి జనులు, ఒక చిన్న పాప, నీవు ప్రభువుతో ఉన్నవాడివి కదా అని అడిగితే అక్కడ అవును, ఆయనతో ఉన్నవాడను నేనే అని ఒప్పుకోలేకపోయాడు. పేతురు అనుకుంటున్నాడు, ప్రభువు నాకు దూరం అయిపోయాడు, ఇక ప్రభువు లేకపోతే నేనేం చేయలేనని భయాందోళనకు గురై మరలా అదే పాత జీవితానికి, చేపలు పట్టుకోవడానికి, సేవను విడిచిపెట్టి లోకంలో కలిసిపోవడానికి అడుగు ముందుకు వేస్తూ ఉన్నాడు. అయితే ప్రభు వారి యొద్దకు వచ్చి మరలా పేతురును బలపరిచి, పేతురుకి కృప చూపించి, ఆత్మచేత నింపి, ధైర్యపరిచి సేవలోకి ముందుకు నడిపించాడు. ఇక్కడ గమనించవలసినటువంటి రెండు విషయాలు. ఒకటి, ప్రభు మన కొరకు నేనే అని ఒప్పుకుంటున్నాడు. వారి పాపానికి శిక్ష వహించేది నేనే, వారి నిందలకు బాధ వహించేది నేనే, వారికి రావాల్సినటువంటి మరణాన్ని అనుభవించాల్సింది నేనే, వారి శిలువ మరణాన్ని, వారి పాప భారాన్ని మోస్తున్నది నేనే అని ఆయన ఒప్పుకుంటుంటే, మనము నేడు ప్రభువు కొరకు ఆయనను నమ్ముకున్నది నేనే, క్రైస్తవుడను నేనే, ఆయన సాక్షిగా జీవిస్తున్నది నేనే అని చెప్పలేకపోవడం ఎంతో బాధాకరమైనటువంటి విషయం. చుట్టూ అన్ని జనులు ఉంటే, అందరూ సినిమాల ముందు కూర్చుంటే, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్న వాడను నేనే,
మనందరిలో నేను ఈ సినిమాలు చూడను అని చెప్పలేకపోవడం ఎంతో బాధాకరమైనటువంటి విషయం. అబద్ధాలు ఆడేవారి చుట్టూ కూర్చుని వారు అబద్ధాలు ఆడుతూ ఉంటే వారి మధ్యలో అవును అబద్ధాలు ఆడకుండా ఉండేది నేనే, యేసు ప్రభువు నమ్ముకున్నది నేనే, నేను అటువంటి అబద్ధాలు ఆడను అని చెప్పకపోవడం ఎంతో బాధాకరమైనటువంటి విషయం. లోక సంబంధమైనటువంటి వ్యవహారాలతో తొలుతూగుతూ ఆలోచిస్తూ మోసాలు, అన్యాయాలు, అబద్ధాలు, కొండెపు మాటలు, లంచాలు, వడ్డీలు, దుర్వ్యాపారాలు, దుర్మార్గమైనటువంటి ప్రతి క్రియను ఎరిగి దాని నుంచి దూరం అయిపోయి నేను ప్రభువు నమ్ముకుని వాడను నేనే, అటువంటి క్రియలు చేయని వాడను కూడా నేనే మనలో అనేటువంటి మాటను చెప్పకపోవడం ఎంతో బాధాకరమైనటువంటి విషయం. అందుకే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. ఎందుకని ఆ మాట ప్రత్యేకంగా ప్రారంభంలోనే మొట్టమొదటి కీర్తనలోనే ఉంది అంటే ప్రభు కొరకు దుష్టుల ఆలోచన చొప్పున నేను నడవను అని చెప్పగలగాలి, పాపుల మార్గంలో నేను నిలవను అని మనం చెప్పగలగాలి, అపహాసకులు కూర్చుండే చోట నేను కూర్చోను అని చెప్పగలగాలి. ఎందుకంటే మన అపహాస్యపు క్రియలకు, మన పాప క్రియలకు, మన దుష్ట ఆలోచనలకు ఆయన శిలువ మరణమును వహించాడు, సహించాడు, పొందాడు, పునరుద్ధానుడయ్యాడు. కనుక ఆయన నిమిత్తం మనం ధైర్యంగా నిలబడవలసినటువంటి సమయాన్ని మనం నిలబడాలి. అందరూ పాపం చేయడానికి అడుగు ముందుకు వేస్తుంటే నేను క్రీస్తును నమ్ముకున్న వాడను, నేను పాపము చెయ్యను అని నిలబడగలిగినప్పుడే యేసు ప్రభువును నోటితో ఒప్పుకున్నట్లు, బాప్తిసం తీసుకొని తెల్ల వస్త్రాలు ధరించుకొని బైబిల్ని చేతపట్టుకునే మందిరానికి వెళ్తే యేసుక్రీస్తును ఒప్పుకున్నట్లు కాదు. ఆయన వాక్యం ఏం సెలవిస్తుంది, ఆ వాక్యానుసారంగా నేను జీవించాలి అని జీవిస్తున్న వారు మాత్రమే ప్రభు కొరకు నిలబడగలిగిన వారు. వాక్యం చేతిలో కాదు కానీ హృదయంలో ఉన్నప్పుడే మనం ఆయన కొరకు జీవిస్తున్నామని ధైర్యంగా నేనే క్రైస్తవుడును, నేనే ప్రభువును అనుసరిస్తున్న వాడను, నేనే నిత్య రాజ్యానికి వారసుడిగా ముందుకు సాగిపోతున్న వాడను అని చెప్పగలుగుతాం. ఒకవేళ అటు విధంగా చెప్పలేకపోతే ప్రభువును ఒప్పుకోకుండా ప్రభువును దూరం చేసుకుంటూ సాతాను క్రియలకు దగ్గరవుతూ ఉన్నట్లే అవుతుంది. మనం ప్రభువును ఒప్పుకుంటున్నాం, ప్రభు మార్గంలో నడుస్తున్నామంటే ఒకటే ఒక సూచన, వాక్యానుసారంగా మనం ముందుకు జీవించడం. లోకమంతా ఏకమై మనల్ని ఏకాగ్రగా చేసిన నేను క్రీస్తు వాడను అని చెప్పడమే దేవుని కొరకు నిలబడడం, దేవుని సాక్షిగా జీవించడం. నేడు చిన్న చిన్న విషయాలకు దేవుని సాక్షిగా ఉండవలసిన వారు నేడు క్రైస్తవులుగా పిలువబడిన వారు దేవుని సాక్షిగా ఉండకపోవడం, చిన్న చిన్న విషయాలకు దేవునికి దూరం అయిపోవడం అనేది ఎంతో బాధాకరమైనటువంటి విషయం అనే వాక్యం సెలవిస్తుంది. ఎట్టి స్థితిగతుల్లో అయినా, బాధలు, ఇబ్బందులు, వేదనలైనా, కలిమి అయినా, లేమి అయినా, ఉన్నత స్థితి అయినా, పేదరికమైన, ఎటువంటి ఇబ్బందులైనా, ఎటువంటి కొలిమి అయినా దేవుని కొరకు సత్యము నిమిత్తం ఏకరీతిగా నివసిస్తూ ఆయన ఉన్నట్టుగానే ఆయన చిత్తానుసారంగానే జీవించడం, అడుగు వేయడం, మాట్లాడడం, స్పందించడం, ప్రవర్తించడం అనేది ఆయన కొరకు మనం నిలబడడం. పేతురు ఆయన కొరకు నిలబడలేక నేను ఆయనను ఎరుగను అని అబద్ధం ఆడాడు. అయితే ఎప్పుడైతే కోడి తెల్లవారుజామున కూసిందో వెంటనే తనకు అర్థమైంది తను అబద్ధం ఆడాను అని. పొద్దున్నే పాపము చేశాడు అన్న సంగతి తనకు అర్థమైంది. కోడి కూయక మునిపే నేను పాపము చేశాను అన్న సంగతి తనకు అర్థమైంది. తాను వెంటనే పశ్చాత్తాపడ్డాడు, తన పాపాన్ని గురించి విలపించాడు, రోధించాడు, ప్రార్థించాడు, దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. దేవుడు అతన్ని క్షమించాడు, తన సేవలో బలమైనటువంటి పాత్రగా వాడుకున్నాడు. నేడు అనేక మందిని చూస్తుంటే వారు పాపం చేయడానికి సమయం, సందర్భం ఉండనే ఉండదు. వేకువజామున పొద్దున్నే తెల్లవారుజామున పాపానికి పరిగెడుతూ ఉంటారు, మద్యపానాల కొరకు పరిగెడుతూ ఉంటారు, డ్రగ్స్ కొరకు పరిగెడుతూ ఉంటారు, వ్యభిచారం కొరకు పరిగెడుతూ ఉంటారు, దొంగతనానికి పరిగెడుతూ ఉంటారు, పొద్దున్నే లంచాలు తీసుకోవడానికి పరిగెడుతూ ఉంటారు, వడ్డీ వ్యాపారాలు చేయడానికి పరిగెడుతూ ఉంటారు, పొద్దున్నే ఎదుటివారి జీవితాలు పాడు చేయడానికి పరిగెడుతూ ఉంటారు, కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి పరిగెడుతూ ఉంటారు, గొడవల కొరకు పరిగెడుతూ ఉంటారు, అన్యాయం చేయడానికి పరిగెడుతూ ఉంటారు, న్యాయాన్ని తప్పించడం కొరకు పరిగెడుతూ ఉంటారు పొద్దున్నే. కానీ ఎప్పుడైనా అది పాపము అని గుర్తించి ఆయన సన్నిధిలో పాపాన్ని ఒప్పుకున్నట్లయితే పేతురుని క్షమించిన దేవుడు ఈ వాక్యం ఏంటంటే నేనును మేమును మనందరినీ క్షమించడానికి సంసిద్ధుడై ఉన్నాడు, శక్తి గలవాడై ఉన్నాడు. మనం మన అవిధేయతలను ఒప్పుకునే ఎడల ఆయన మనల్ని క్షమిస్తాడు, పరలోక రాజ్యానికి చేరుస్తాడు. పేతురు నిలబడలేకపోయాడు, పడిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు, క్షమించబడ్డాడు, దేవుని కొరకు బలమైనటువంటి పాత్రగా నిలబడగలిగాడు. మనం కూడా మన పాపములను, మనం అవిధేయతలను ఒప్పుకునే ఎడల ఆయన కూడా మనల్ని క్షమించి మనల్ని బలమైనటువంటి సాధనలుగా నిలబెడతాడు, వాడుకుంటాడు, ఆయన రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా చేసుకుంటాడు. ఈయన దేవుని మాటల ప్రతి మన హృదయంలో నీటి కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు మంచి కన్నులు మూసితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం తండ్రి, నా ప్రభువా ఈ వాక్యాన్ని ప్రతికబడి మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. మేము మా పాపాల నిమిత్తం, మా రోగాల నిమిత్తం, మా శిక్ష నిమిత్తం, మా శాపాల నిమిత్తం, మా మరణం నిమిత్తం వాటన్నిటిని భరించేది నేనే అని, వాటన్నిటిని వహించేది నేనే అని ఒప్పుకొని వాటన్నిటిని మీరు భరించారు. కానీ నేడు మేమైతే అనేకమైనటువంటి విషయాల్లో నిన్నుగా మేము ఒప్పుకోలేకపోతున్నాం. ప్రభువా మనకు క్షమించండి, శుద్ధి చేయండి. ఇంకా నీ వాక్యం ప్రతికబడి మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారు నీ కొరకు నిలబడినట్లుగా సహాయం దయచేయండి.
సజీవ సాక్షులుగా నిలబడినట్లుగా కృప దయచేయండి. ఎట్టి స్థితిగతులైనా సరే ఏకరీతిగా నిన్ను ఎరిగిన వారుగా నీకు సాక్షులుగా నిలబడటకు, అడుగు వేటకు కృప దయచేయండి. ప్రతి అవసరతను అక్కరని మహిమశలో తీర్చి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని నీకే మహిమకంత ప్రభలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధుని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.